వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను పద్మ. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయం అయితే వేడెక్కుతుంది. కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. కేసీఆర్, కిషన్ రెడ్డిలు ఒకరికొకరు పార్ట్నర్లు అంటూ కూడా ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో నూతన చర్చలకైతే దారితీస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని, 10 ఏళ్ల పాటు టన్నెల్లో పనులు జరగలేదని, కమిషన్ల కోసమే ప్రాజెక్టును అటకెక్కించారని రేవంత్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ అంశాలపై సీఎం ఆరోపణలో నిజమెంత అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ నేత కప్పర్ ప్రసాద్ గారు, అదేవిధంగా మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, టీపీసీసీ స్పోక్ పర్సన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? రైట్. గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా ఈరోజు టాపిక్ విన్నారా? సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. బీజేపీకి సంబంధించి బీజేపీ నేత అయినట్టు కిషన్ రెడ్డికి కేసీఆర్ పార్ట్నర్స్ వీళ్ళిద్దరు కావాలని అన్ని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ మనం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ గారు, బీజేపీ నేత, ఏంటండి ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీ స్పందన ఏంటి అసలు? నమస్కారం అండి. మీకు, శ్రీనివాస్ రెడ్డి గారికి, అరవింద్ గారికి, బీఆర్కి అందరికి కూడా శుభోదయం. ఇవన్నీ రాజకీయాలు ఏదో మాట్లాడడానికి బాగుంటుంది, కానీ ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటివి మాట్లాడడం అనేది చాలా అరుదు, సరికాదు కూడా. అంటే ఆయనకు అనుభవం లేమా, లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నాడని అర్థమైంది. ఒకవేళ అట్లనే ఉంటే ఆయన బయట పెట్టొచ్చు కదా. సీఎం చేతిలో ఉంది, ముఖ్యమంత్రి కూడా ఆయన అట్లాంటి విషయాలు ఉంటే కిషన్ రెడ్డి గారికి, కేసీఆర్కి మధ్యన వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు, రాజకీయపరమైనటువంటి లావాదేవీలు ఏమైనా ఉంటే ఆయన వెంటనే బయట పెట్టచ్చు కదా. ఇంటెలిజెన్స్ అంతా ఆయన దగ్గరనే ఉంటుంది. ఎవరో అధికారం లేని వాళ్ళు మాట్లాడినట్లుగా మాట్లాడడం అనేది సరికాదు. తర్వాత అందరికీ కిషన్ రెడ్డి గారి జీవిత చరిత్ర, రాజకీయ చరిత్ర పూర్తిగా తెరిచిన పుస్తకం అందరికీ తెలుసు. ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎట్లా వచ్చినారు, ఎంత కష్టపడి రాజకీయాలలో నీతిగా నిజాయితీగా ఆయన ఉన్నారు, ఒక కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయిగా ఎట్లా ఎదిగినారు అనేది అందరికి తెలిసినటువంటి అంశం. ఇది ఎవరు దాపరికం కాదు. లేకపోతే కిషన్ రెడ్డికి వ్యాపారాలు ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ఎన్నో వ్యాపారాలు చేసి లక్షల కోట్లు సంపాదించింది అనేది కూడా కాదు కదా. పార్టీ పెట్టినటువంటి అన్నందిని, పార్టీ పెట్టినటువంటి నీళ్లు తాగి, పార్టీ ఆఫీస్లోనే, కార్యాలయంలోనే ఉండి, పార్టీ కార్యకర్తగా పూర్తి సమయం ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాలతో ఎదుగుతూ వచ్చినటువంటి నేత కిషన్ రెడ్డి గారు. మరి అట్లాంటి కిషన్ రెడ్డి గారిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాల్ని మేము మాట్లాడలేం. ఆయన ఎట్లుండే, ఏ స్థాయిలో ఉండే, ఏ స్థాయికి ఎట్లొచ్చిండు, ఎన్ని వ్యాపారాలు చేసిండు, ఎవరితోటి ఆయనకున్నాయి, ఆ తర్వాత ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, అవన్నీ మేము మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అవన్నీ ఆయన వ్యక్తిగత దానికి సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. కానీ కిషన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎవరు కూడా వేలెత్తి చూపలేనటువంటి వ్యక్తిత్వం కిషన్ రెడ్డి గారి. మరి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని కేసీఆర్ కిషన్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది, కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటుండ్రు అంటే ఆయన ఫైళ్ళన్నీ రేవంత్ రెడ్డి గారి దగ్గర రెడీగా ఉన్నాయి. ఏ విషయంలో ఏ డబ్బులు రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారు, ఏ విషయంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు, ఏ విషయాన్ని అడ్డుకునేటువంటి విషయాలని చెప్పాలి కదా. ఆయన అవేవి చెప్పలేదు. తర్వాత నిన్న నరేంద్ర మోదీ గారు స్వయంగా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో స్పష్టం చేసినటువంటి అంశాలు, రాష్ట్రం ఇన్ని పథకాలను ఇస్తే అవన్నింటినీ అమలు చేయడం లేదు, మీరు మధ్యలో ఆగిపోయినాయి, వాటన్నింటి మీద దృష్టి పెట్టండి, వాటిని కూడా పూర్తి చేయండి అని చెప్పి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి గారే రేవంత్ రెడ్డి గారిని కోరినటువంటి విషయం మనం చూసినాం కదా. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రాజకీయాల కోసం ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది సరికాదు అనేది నా భావన.